విలేజ్లో వీడియో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. ఒక్క లైక్ చేసి చూడండి. వీడియోలోకి వచ్చేద్దామా. హాయ్ అండి అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఊరికి వెళ్ళిన వ్లాగ్స్ ఉంటుంది ఇందులో. మొన్న ఊరికి వెళ్ళి వచ్చాను, మళ్ళీ ఇక్కడ కొంచెం షూట్ చేసా అక్కడక్కడ. ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ. ఒకరోజు పన్నీర్ కర్రీ చేశాను. ఈజీగా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసిద్దామా. పన్నీరు కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ కొన్ని ఆల్రెడీ నేను ముందు వీడియోలో చాలాసార్లు చూపించాను. ఇది కొంచెం నేను వేయించకుండా చేసా, ముందు ఇది వేయిస్తున్నా. ఆనియన్స్ కొన్ని ఆయిల్ వేసి వేయించుకోవాలి, టమాటాలు కూడా కొన్ని ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇలాగా ఆనియన్లో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మిక్సీకి పట్టేసుకోవాలి. టమాటాలు కూడా మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి అందులోనే ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి అందులో కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా, మనకు ధనియాల పౌడరు, కొంచెం ఉప్పు వేసి ఇలాగ కలిపేసి దాని తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత నీళ్ళు పోసేసుకోవాలి. ఇలాగ కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకాలి. మూత పెట్టేసేయాలన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత ఇది పన్నీర్ అనేది ఇందులో కలిపేసి మూత పెట్టేసేయాలి. ఇది బాగా ఉడికిన తర్వాత లాస్ట్కి కసూరి మేతి వేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుంది కర్రీ అనేది. మళ్ళీ ఆయిల్లో హోల్ గరం మసాలాలు కూడా వేసుకోవాలి. అలాగే కర్రీ అయితే చూడ్డానికి ఎంత టేస్ట్ వచ్చిందో తినడానికి కూడా అంతే టేస్ట్ ఉండింది. ఇది వచ్చేసి నేను అన్ని ధాన్యాలు పిండి పట్టించుకొని వస్తాను కదా. ఇవి జొన్నలు, గోధుమలు, మళ్ళీ శనగపప్పు, మళ్ళీ రాగులు కొన్ని. అప్పుడప్పుడు రాగి జావా, రాగి ముద్ద అలా చేస్తున్నా కదా, అది కూడా. కానీ అది 1 kg ఉంటేనే వేస్తా అన్నారు. 1/2 kg ఉన్నాయన్నమాట అవి. మళ్ళీ ఇంకా తీసుకెళ్ళాలి ఇంకొక రోజు. ఇవన్నీ పిండిలు పట్టించుకొని వస్తాను. ఇది వచ్చేసి ఇంకొక రోజు ఊరికి వెళ్ళాము. ఊర్లో కొంచెం వర్క్ ఉండింది, అందుకనే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మా ఇంటి వర్క్ అని అన్నాను కదా, చాలా రోజులు అవుతుంది, అలాగే ఆగిపోయింది. ఇప్పుడు కొంచెం గ్రానైట్ వర్క్ నడుస్తుంది అన్నమాట. కిటికీకి డోర్ దగ్గర గ్రానైట్ వేస్తున్నారు, అది చూసుకోవడానికని మా వారు, నేను, మా అల్లుడు వెళ్తున్నాము. మా ఆడపడుచు కొడుకు అల్లుడు వెళ్తున్నాము. ఇక్కడ పొద్దున్నే 4 గంటలకు లేచాను. 4ంటికి లేచి ఈరోజు వంట కూడా చేసుకున్నా. కొంచెం కర్రీ, జొన్న రొట్టె. మళ్ళీ మారు ఉపవాసము, గురువారం రోజు వెళ్ళాను. ఇది ఈ వీడియోలో మా ఇల్లు చూస్తారు. నేను ఇంటికి కూడా వెళ్ళాను. మా వర్క్ చూసుకొని కొంచెం ఇంటికి వెళ్ళి క్లీనింగ్ అది చేసుకున్నా. ఈ వీడియోలో కొంచెం ఇంక్లూడ్ చేశాను. మళ్ళీ మా పొలంలో ఏమేమి వేసాం కూడా కొంచెం షూట్ చేశా. అక్కడక్కడ వీడియో షూట్ చేశాను అన్నమాట. వంట అయితే చేసేసుకున్నా అన్న కదా, లంచ్ కూడా చేసేద్దామనేసి మళ్ళీ ఇంకా ఈరోజే నేను రిటర్న్ అయిపోవాలి. ఏ రాత్రైనా వచ్చేసేయాలన్నమాట చూసుకొని వర్క్ అంతా అక్కడ. ఇదేనండి మా గ్రానైట్. ఈ వర్క్ అనేది ఇంతవరకు వచ్చింది. పైన ఇంకా ప్లాస్టింగ్ అది చేసేదే ఉంది, ఇంకొంచెం లేట్ అవుతుంది. ఇదైతే కింది వర్క్ ఇలాగ అవుతుందన్నమాట. ఇది చూడ్డానికి అనేసే వెళ్ళాము. అక్కడే వంట చేసుకొని తింటున్నారు, అక్కడే వర్క్ చేస్తున్నారు అన్నమాట. ఇదైతే
ఇప్పటికీ ఈ వరకే నడుస్తుంది, అయినా ఇంకా స్లోగానే అవుతుంది వర్క్ అనేది. ఇంటి వర్క్ అంటే మామూలు విషయం కాదు. అసలు అనుకుంటాం కానీ అనుకున్న టైం కల్లా అవ్వవు, లేట్గానే అవుతాయి అవి అనేసి. అక్కడే పొలం దగ్గరనే ఉంటుంది కదా, అది కూడా పెసర్లు వేసామన్నమాట మేమైతే. ఇప్పుడు పొలంలో పెసరకాయలు కూడా వస్తున్నాయి ఒక్కొక్కటి. ఇదిగోండి, ఇవే పూత వచ్చింది, కాయలు కూడా వచ్చాయి ఒక్కొక్కటి. వీరే మా తాతగారు, మా పొలం చూసుకునే తాతగారు అన్నమాట. మా ఇంటిని మా పొలాన్ని చూసుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ తినలేదు, వచ్చేటప్పుడు కొంచెం టిఫిన్ చేసేసా. ఇదిగోండి మా ఇంటి పరిస్థితి ఇలా ఉంది. ఇల్లంతా ఎంత పాడైపోయిందో చూసారా. ఇంట్లో లేకపోతే ఇలాగే ఉంటుంది ఇంటి పరిస్థితి. మొత్తం మట్టి మట్టి పెంకుటిల్లు కదా, మట్టి అంతా పడుతూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు బట్టలు అవన్నీ పచ్చిగా ఉంటే అలా ఆరేసి వెళ్ళాను. లోపలంతా వర్షం పడుతుంది కదా, పైన నుంచి ఇలా మట్టి ఇలాగా పడుతున్నాయి కింద. ఇదంతా కొంచెం మూడ్ చేసి వెళ్తే నాకు ఇంకోసారి వచ్చినప్పుడు కొంచెం ఈజీగా అవుతుంది అనేసి నైటీ వేసుకొని తీసాను వీడియో. ఏమనుకోకండి, నేను ఊర్లో కూడా బయటికి నైటీ వేసుకొని అసలు వెళ్ళను. మళ్ళీ ఈరోజు తీయాల్సింది కదా, అందుకని అంతవరకే అయినంతవరకు కొంచెం క్లీన్ చేస్తే మళ్ళీ 20 డేస్కి మళ్ళీ వస్తాను కదా, అప్పుడు అంత కష్టం అవ్వదు అనేసి. ఇదంతా ఉడిచిన తర్వాత స్నానం చేయకుండా అయితే ఉండలేము. అంతా అయితే క్లీన్ చేసాను, ఇల్లంతా ఊడ్చేసి చెత్త అయితే నింపేసా. మళ్ళీ 1 మంత్కి మా మామయ్యది సంవత్సరికం రావాలి. పూజ అయితే ఇప్పుడేం చేయట్లేదు, అక్కడైతే ఎలాగో చేసి వచ్చా కాబట్టి ఇక్కడ చేసే అవసరం లేదు. మళ్ళీ ఈరోజే వెళ్ళిపోవాలి కదా, అందుకనేసి ఒకసారిగా ఊడ్చేసి చెత్త అయితే మొత్తం నింపేసి కొంచెం సర్దేశాను. ఇప్పుడు కొంచెం బాగుంది. అప్పటికి కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి మళ్ళీ చేస్తుంది, ఎలాగో పాడవుతుంది. ఇక్కడ కొంచెం మట్టి ఉండింది, అదైతే నింపలేదు. ఇక పైన ఊడ్చేసాను. ఇది ఇలాగా డ్రెస్ చేంజ్ చేసుకొని క్లీన్ చేసా. ఇప్పుడు స్నానం చేయకపోతే ఒళ్ళంతా దుమ్ము అయిపోయింది. అసలు ఫుల్ డస్ట్, చెప్పలేనంత దుమ్ము. ఇంకొక కొన్ని రోజులు పడుతుంది, ఇంకా టైం పడుతుండొచ్చు. మా ఇంటికి చాలా టైం పట్టేటట్టే ఉంది. ఇంటి వర్క్ కోసమే వచ్చాము ఇక్కడికి, ఊరికి. ఇంటి వర్క్ జరుగుతుంది కదా, చూద్దామనేసి. గ్రానైట్ వర్క్ జరుగుతుంది కిటికీకి, మళ్ళీ డోర్స్కి గ్రానైట్ పెడతారు కదా, వాటి కోసం చూడ్డానికనే వచ్చాము. కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటే మళ్ళీ వచ్చినప్పుడు అంతా హడావిడి ఉండదు అనేసి కొంచెం అయితే క్లీన్ చేసేసా. ఇప్పుడైతే స్నానం చేసేయాలి, మళ్ళీ ఈవినింగ్ ఇంకా వెళ్ళిపోవాలి. టిఫిన్ అయితే చేశాను వచ్చేటప్పుడు. ఓకే అండి, ఇప్పుడు హాయిగా అనిపిస్తుంది. కొంచెం స్నానం చేసేసి అదే శారీయే మళ్ళీ కట్టేసుకున్నా, వచ్చేటప్పుడు కట్టుకున్న శారీయే. ఇంకా మా వారు రావడానికి టైం పడుతుంది. అప్పటి వరకు టైం వచ్చేసి 3:30 అవుతుంది టైము. ఇది పొద్దున్నే 4 గంటలకు లేచాను. అక్కడంతా ఊడ్చేసి ఇంట్లో అంతా చేసి వచ్చా. మాడిపడుచు ఉన్నారు అక్కడైతే.
పిల్లలకైతే ఆడపడుచున్నారు, వచ్చారు. తను 2 days అయింది, తను ఉంటుంది ఎలాగో అనేసి నేను వచ్చేసా. ఇదిగోండి 4కి బయలుదేరితే 4కి కాదండి, నైట్ 7కి బయలుదేరితే నైట్ వచ్చి 10కి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. అక్కడే తినేసాం కదా. కొంచెం మా వారికి వర్క్ ఉండడం వల్ల పొలంలో అలాగా చూసుకున్నారు. లేట్ అయింది వెళ్ళడానికి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మా వారికి అయితే ఇక్కడ పొద్దున్నే వంట చేస్తున్నా. మా వారు తీసుకెళ్ళడానికి మార్నింగ్ 5 అవుతుంది టైం వచ్చేసి. లేవగానే ఇక్కడ జొన్న రొట్టె, మళ్ళీ పచ్చడి, మళ్ళీ పెరుగు. పచ్చడి అంటే అప్పుడు ఇచ్చేవాళ్ళు పల్లీలతోటి, కొంచెం వెల్లుల్లి, కారం, ఉప్పు అలాగ వేసి, జీలకర్ర వేసి మిక్సీకి పట్టేసి పెట్టాను నైటే. జొన్న రొట్టె చాలా హెల్దీ కదా. అప్పటి వాళ్ళు తినేవాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు మార్నింగే టిఫిన్ అదేమీ ఉండేవి కావు. అప్పుడైతే జొన్న రొట్టెనే ఎక్కువ తినేవాళ్ళు. రొట్టె, పెరుగు జొన్న రొట్టెనే తినేసేవాళ్ళు పొద్దున్నే. ఇప్పుడైతే కొంచెం డైట్ అంటున్నారు కదా, అందుకనే పొద్దున్నే మా వారికి టిఫిన్ అయితే కట్టేస్తున్నా. పెరుగు, పచ్చడి, జొన్న రొట్టె ఇక్కడ కట్టి ఇచ్చేసాం మా వారికి. ఇందులోనే కదా హెల్దీ ఉన్నాయి. ఇప్పుడైతే అసలు ఎందులో విటమిన్స్ అనేవి ఉండట్లేదు, హెల్దీగా ఉండట్లేదు. జొన్న రొట్టె ఒకటే హెల్దీ. ఇదైతే కొర్ర బియ్యము, సామ బియ్యము, అరికెలు అలాగ రోజు ఒకటి వండుతున్నా. క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడైతే పిల్లలకి టిఫిన్ చేస్తున్నా. టిఫిన్కి వచ్చేసి అటుకులు పప్పు పెట్టేస్తున్నా. కొంచెం నానబెట్టేసి బాటిల్ అవన్నీ నింపేసి పెట్టేశాను. పిల్లల స్కూల్ ఉంది ఈరోజు. ఇక్కడైతే రైస్ కొంచెం నానబెడితేనే బాగుంటుంది. అది ఒక గిన్నె నిండా రైస్కి అరికెలు అన్నమాట. అవి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి మెత్తగా, కొంచెం ఉప్పు వేసి. ఇవైతే మినపప్పు, వచ్చేటప్పుడు మినపప్పు తీసుకొచ్చాను. ఇక్కడైతే పొట్టు మినపప్పు తక్కువ, కానీ అక్కడలాగా టేస్ట్ ఉండదు. ఇక్కడ పెద్ద మిషన్లో బాయిలింగ్ చేస్తారంట. ఇవైతే అక్కడ న్యాచురల్గా చిన్న మిషన్లకు వేసి చేస్తారు ఊరు సైడు. ఇవైతే మేము చేసుకున్నలాగా టేస్ట్ వస్తున్నాయి. 2 పప్పులు అన్నీ చేశాను, కానీ మినపప్పు చేయలేదు ఈసారి. అన్ని పప్పులు నేను ఇంట్లోనే చేస్తాను కదా, మిషన్కే వేస్తాము. చిన్న మిషన్లు ఉంటాయి అక్కడ ఊరు సైడు. ఇవి వచ్చేసి దోశకి అనేసి నానబెట్టేస్తున్నా. దోశకి ఈరోజు జొన్నలు నానబెట్టా. జొన్నలతోటి దోశ అన్నమాట. 2 గ్లాసుల జొన్నలకి 1 గ్లాస్ మినపప్పు వేసి బాగా 2 సార్లు కడిగేసి నీళ్లు పోసి మార్నింగ్ నానబెట్టేస్తే నైట్ వరకు నానుతుంది కదా. నైట్కి సన్నగా మిక్సీకి పట్టేసుకోవాలి. నిజం చెప్తున్నా, టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ వచ్చినాయండి. మా పిల్లలకు కూడా భలే నచ్చినాయి. అసలు వేరేది ఏమన్నా చేస్తే అంత తినలేరు, కానీ జొన్న రొట్టె అప్పుడప్పుడు తక్కువ కదా, తినట్లేదు పిల్లలు. ఇలా చేసేస్తే తింటారు అనేసి చేశాను. అందరికీ భలే నచ్చినాయి. సన్నగా మిక్సీకి పట్టేసుకోవాలంతే. నెక్స్ట్ డే మార్నింగ్ దోశ వేసినప్పుడు కొంచెము ఉల్లిపాయలు, సన్నగా తరిగిన క్యారెట్, అలాగే బీట్రూట్ మనకు నచ్చినవి పైన వేసుకుంటే చాలు. దోశలు అనేవి ఇంకో వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, ఇందులో అయితే వేయలేదు. ఇది వచ్చేసి అదంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉప్పు అయిపోయింది కదా. సాల్ట్ అనేది ఇప్పుడు సముద్రం ఉప్పు అయినా, టాటా సాల్ట్ అయినా, ఏ ఉప్పులో అన్నీలో కల్తీ ఉంటున్నాయి అంటున్నారు. అందుకనే రాక్ సాల్ట్ అంటారా, ఎర్రటి రాయిలాగా దొరుకుతుంది కదా, సైంధవలోని ఉప్పు అంటాం మేమైతే దానికి. ఆ ఉప్పు రాయిలాగా దొరుకుతుంది. ఆ రాయి తీసుకొచ్చి ఇలాగా దంచి సన్నగా దంచుకొని తర్వాత మిక్సీకి పట్టేసుకోవాలి. అలా ఇది చాలా గట్టిగా ఉంటుంది. కొంచెం దీనికి దంచితేనే మిక్సీకి వేయడానికి వస్తుంది. అలాగే దంచుకుంటే కూడా దంచుకోవచ్చు. నేను 1 సంవత్సరానికి సరిపడేంత వేసి పెడతాను ఒకేసారి. ఇప్పుడు వేసేస్తే నాకు సంవత్సరం వరకు వస్తుంది.
మధ్య మధ్యలో నేను ఉప్పు దొడ్డుప్పు అవసరానికి తీసుకొస్తాను, కానీ వీటికైతే వాడను. ఇప్పుడున్న ఈ హెల్దీలా అసలు ఎంతమందికి ఎన్ని రోగాలు వస్తున్నాయి. చాలామంది అంటారు తిన్నా తినకుండా ఏం చేసినా వస్తున్నాయి అంటున్నారు, కానీ కొంచెం ఏదన్నా ఒకటి చేంజ్ చేస్తూ ఉంటేనే మనం ఫ్యూచర్లో బాగుండగలుగుతాం. ఇలాంటివి చేస్తే ముందు నాకు కూడా ఇది ఏం చేసినా ఇంతేలే అనిపించేది, కానీ ఇప్పుడు అలా కాదు. కొంచెం ఆయిల్ చేంజ్ చేసాము, గానుగ నూనె అలాగా తెచ్చుకుంటున్నాము. మళ్ళీ ఉప్పు చేంజ్ చేసాము, ఉప్పు ఇది వాడట్లేదు. మావి ధాన్యాలన్నీ పొలంలో పండేవే ఎలాగో. ఇక్కడ నుంచి అయితే ఏదో ఒకటి కొంచెం హెల్తీగా ఇప్పటి నుంచి మనం ఉంటేనే కొంచెం హెల్తీగా తయారవ్వగలుగుతారు మన పిల్లలు కూడా. 40 ఇయర్స్కే 50 ఇయర్స్కే ఇప్పుడు ఇంత అన్నీ షుగర్స్, బీపీలు, క్యాన్సర్స్ అన్నీ వస్తున్నాయి. కొంచెం ఏదన్నా ఒకటి చేంజ్ చేస్తూ ఉండాలి మన హెల్త్ కోసము. ఇప్పుడున్న కల్తీ దాంట్లో అసలు ఏది ప్రోటీను, విటమిన్స్ ఏవి ఉండట్లేదు. అన్నీ కల్తీలు అయిపోయాయి. అయినంత వరకు ట్రై చేయాలి. దంచేసి ఇలాగ ఒకటేసారి పెట్టుకుంటే సంవత్సరం వరకు వస్తుంది నాకు ఈ ఉప్పు. మా అత్తమ్మకి అడిగితే ముందు ఇదే ఉప్పు తినేవాళ్ళు అని చెప్పారు. ఎన్ని రోజులు తిన్నా ఏం కాదమ్మా అంటే ముందైతే ఇదే రాళ్ళు తీసుకొచ్చి ఉప్పు వాడేవాళ్ళు అన్నమాట. ఇదిగోండి ఇలాగ మిక్సీకి వేసి కొంచెం దొడ్డుగా వేసాను, బరకగా వేసా, మరీ సన్నగా వేయలేదు. అలా ఉంటే టేస్ట్ ఉండదు. రోజు ఇదే ఉప్పు వాడుతున్నా నేనైతే. ఇంతేనండి ఇవాళకి ఇదే వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.